తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి వీరు క్రియాశీలక పాత్ర పోషించినారు. అంతేకాకుండా వీరి రాజకీయ ప్రస్థానంతా కూడా ఆనాటి వైఎస్ రాజశేఖర రెడ్డి అడుగుజాడల్లో నడిచిందని నేను చెప్పవచ్చును. వైఎస్ఆర్ ఉన్నంతకాలం వైఎస్ఆర్ వెంట ఉన్నారు. ఆ తర్వాత వైఎస్ఆర్ అకాల మరణం తర్వాత వైఎస్ జగన్ వెంట నడిచినాడు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా వైఎస్ఆర్సీపీని అత్యధిక స్థానాలు గెలిపించడంలో కూడా, అదేవిధంగా ఖమ్మం పార్లమెంటు స్థానాన్ని కూడా కైవసం చేసుకోవడంలో కూడా వీరు క్రియాశీలక పాత్ర పోషించినారు. వారే మాజీ ఖమ్మం పార్లమెంటు సభ్యులు, ప్రస్తుత రెవెన్యూ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురించి ఈరోజు తెలుసుకున్నాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి సౌమ్యుడిగా ఉన్నాడు, సాధారణ వ్యక్తిగా ఉన్నారు, వాడు పొలిటికల్ ఎనాలిసిస్గా ఉన్నారు. కానీ వాడి రాజకీయ జీవితం కూడా కొద్దిగా నాళ్ళు సభ్యత ఏర్పడ్డప్పటికీ ఏమాత్రం అధైర్యం చేయకుండా ప్రజాసేవ చేస్తూ ముందుకెళ్ళినాడు. గత ఎన్నికల ముందు అనేక పార్టీ ఆఫర్లు వచ్చినవి అతన్ని పార్టీలో చేర్చుకోవడానికి. వాటన్నిటిని కాదని మనకు ప్రజలకు సేవ చేయాలంటే ఒక కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమని భావించి కాంగ్రెస్ పార్టీలోనే అనంతకాలంలోనే జాయిన్ కావడం జరిగింది. జాయిన్ కావడం కాకుండా జాయిన్ అయిన సందర్భంగా కేసీఆర్కు ఒక వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఖమ్మం జిల్లాలో 10కి 10 స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. ఖమ్మం జిల్లా నుంచి ఒక ఎమ్మెల్యేని కూడా అసెంబ్లీ గేటు దాటనీనని కేసీఆర్కు వార్నింగ్ ఇచ్చిన ఏకైక మగోడు ఎవరంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని చెప్పవచ్చును. ఈ వాగ్దానాన్ని అన్నట్టు నిలబెట్టుకున్న ఘనత పొంగులేటి శ్రీనివాసరెడ్డికి దక్కింది చెప్పడంలో ఏ మాత్రం అనుమానం లేదు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం వ్యాప్తంగా కూడా పూర్తి బాధ్యతలను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బాధ్యతను మమ్ము చేయకుండా ఎంతో సమర్థవంతంగా నిర్వహించి 10 స్థానాల్లో 9 స్థానాలు కాంగ్రెస్ పార్టీని కైవసం చేసుకోవడంలో కూడా వీరు కీలక పాత్ర పోషించినారు. అందుకని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా వీరి సేవలను గుర్తించిందని చెప్పవచ్చును. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 64 సీట్లు గెలుపొందడంలో ఖమ్మం జిల్లా కీన్స్ కాటమే ప్రధాన కారణమని చెప్పడంలో ఏ మాత్రం అనుమానం లేదు. అంతేకాకుండా కేసీఆర్ అనేక హామీలు ఇచ్చారు ఖమ్మం జిల్లాకు పోయి, నేను వస్తే మళ్ళీ అది చేస్తాను ఇది చేస్తానని. కానీ ప్రజలన్నిటి అందరూ కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ కూడా కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాలను పక్కన పెట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇచ్చిన వాగ్దానానికి మాటకి కట్టుబడి కాంగ్రెస్ పార్టీని 9 స్థానాల్లో గెలిపించిన ఘనత ఒక పొంగులేటి శ్రీనివాసరెడ్డి దక్కిందని చెప్పడంలో ఏ మాత్రం అనుమానం లేదు. అందుకనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా వారి సేవలను గుర్తించి అధిక స్థానాలు గెలిపించడం కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వారి అభిమానులతో కూడా, వారి సానుభూతి పరులతో కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయించడంలోనూ, అనేక మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించడంలో కూడా క్రియాశీలక పాత్ర పోషించేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వారి సేవలను గుర్తించి అత్యంత కీలకమైన రెవెన్యూ శాఖను అప్పగించడం జరిగింది. అంతేకాకుండా గృహ నిర్మాణ శాఖను, మరొక పక్క సమాచార పౌర సంబంధాల శాఖను కూడా అంత కీలకమైన 3 శాఖలు, 1 రెవెన్యూ, 2 గృహ నిర్మాణ, 3 సమాచార పౌర సంబంధాల శాఖను అతనికి పోర్ట్ఫోలియోలకు ఇచ్చారంటే, మంత్రిగా నియమించినారంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన ఉన్న అభిమానం ఏమిటో, వారిపైన ఉన్న నమ్మకం ఏమిటో మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఇచ్చిన మాట ప్రకారం ఖమ్మం జిల్లా ప్రజలకు సేవ చేయడానికి ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉన్నారని తెలియజేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మొన్న తెలంగాణ ఎన్నికలు ఇచ్చిన 6 గ్యారెంటీలను కూడా ఖచ్చితంగా అమలు చేసి తీరుస్తామని కూడా చెప్పడం జరిగింది. అందుట్లో ఇప్పటికే 3 గ్యారెంటీలను కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానము అమలు చేయడం జరిగింది. అందులో మహిళలకు ఉచితంగా బస్సు పాస్ సౌకర్యము, మరొకటి మహిళలకు ఉచిత బస్సు పాస్ సౌకర్యం కల్పించడంతో పాటు రాజీవ్ ఆరోగ్యశ్రీని కల్పించడము, మరోపక్క మహిళలకు 500కి గ్యాస్ సిలిండర్ ఇచ్చే పథకాన్ని కూడా రూపొందించడం జరిగిందంటే
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నిటి కూడా త్వరితగతిన అమలు చేయడం జరిగింది. అంతేకాకుండా రాబోయే 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు హామీ ఇస్తుంది. మరోపక్క 2 లక్షల రుణమాఫీని కూడా చేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ కంకణబద్దులై ఉందని, ఇప్పటికీ విధి విధానాలు ఖరారు చేయడం జరుగుతుందని, త్వరలోనే సంపూర్ణ 2 లక్షల రుణమాఫీని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం జరుగుతుందని కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రజలకు హామీ ఇస్తున్నారు. ఇప్పుడు ఇటీవల కాలంలో కేసీఆర్ తీసుకొచ్చిన ధరణి అనే వల్ల కొంతమంది భూములు కోల్పోవడం జరిగింది. ఉన్న భూములు కోల్పోవడం జరిగింది. ఒకరి భూమి ఇంకొకరి పేరు ఎక్కడం జరిగింది. అసలు భూమి లేకుండా పోవడం జరిగింది. కొన్ని భూములు కబ్జా కావడం జరిగింది. ఇలాంటి వ్యవస్థని మార్చడానికి కాంగ్రెస్ పార్టీ భూమాత కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అలాంటి భూమాత కార్యక్రమాన్ని త్వరలోనే అమలు చేయడానికి తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇప్పటికే రెవెన్యూ శాఖ అధికారులతో కూడా చర్చలు జరుపుతున్నారు. అనేక ప్లానింగ్లు వేస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కాకుండా ఖమ్మం ప్రజలకు కూడా సొంతగా అనేక హామీలు ఇవ్వడం జరిగింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆ హామీలన్నిటి కూడా తోసా తప్పకుండా పాటిస్తానని కూడా వారు తెలియజేస్తున్నారంటే వారికి ప్రజల పైన ఉన్న అభిమానం ఏమిటో మనకు అర్థం చేసుకోవచ్చును. ఇక్కడ మనకు విషయం మనం గమనించాల్సింది ఏంటంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గతంలో వైఎస్ఆర్సీపీలో ఖమ్మం నుంచి పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులుగా కూడా సేవలు అందించినారు. ఆ సమయంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినారు. ఆనాడు వైఎస్ఆర్సీపీ ఇచ్చిన హామీలనే కాకుండా వీరి సొంతగా ఇచ్చిన హామీలను కూడా ప్రజలకు నెరవేర్చిన ఘనత ఉంది. కాబట్టే మరలా సీనన్నకు అధికారం ఇస్తే, సీనన్నను మంత్రిని చేస్తే, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మళ్ళా మనకి అనేక పనులు చేసి పెట్టాలని ప్రజల నమ్మకంతో వారు కూడా ప్రజలిచ్చిన నమ్మకాన్ని మమ్మ చేయకుండా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలకు ఇప్పటి నుండే శ్రీకారం చుట్టడం జరుగుతుందని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే ఒక ఫైర్ బ్యాండ్ అని చెప్పడంలో కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి అనుమానం లేదు. నమ్మకానికి మంచి మనిషి, పేదవారికి ఆపద్ బాంధవులు లాంటి వాడు మన పొంగులేటి సీనన్న అని ఖమ్మం జిల్లా ప్రజల్లో ఎవరిని అడిగిన చదువుతారంటే ఏ మాత్రం అనుమానం లేదు. ఇంకా మరొక విషయం వచ్చేలకి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ బీజేపీ పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఏం అమలు కావు, అది కొంతకాలం అయిపోయినాక అమలు నిలిపేస్తారు, రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవు అని ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలని, ప్రజలను నిరుత్సాహపరిచే కార్యక్రమాలని, ప్రజల్లో ఒక అసమ్మతి రగిల్చే కార్యక్రమానికి వాళ్ళు శ్రీకారం చుట్టారు. వాటన్నిటిని కూడా బేతకారు చేస్తూ సీనన్న ఒకటే మాట ఇచ్చారు, 100 అయినా 106 అయినా కాంగ్రెస్ పార్టీ అన్ని లెక్కలను చూసుకొని హామీలు ఇవ్వడం జరిగింది తప్ప పేదవారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఇవ్వడం జరిగింది, హామీలు ఇవ్వడం జరిగింది తప్ప మరొకటి కారణం కాదని కూడా తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు 2 లక్షల రుణమాఫీని కూడా అతి 100 రోజుల్లోపే పూర్తి చేస్తామని కూడా వారు తెలంగాణ ప్రజానీకానికి ఒక రెవెన్యూ శాఖ మంత్రిగా కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొంతమంది ప్రతిపక్ష పార్టీలైనా బీజేపీ వాళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి పైన అనేక విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పైన మీరు ఇచ్చిన హామీలు ఒకటి కూడా సరిగ్గా అమలు చేయట్లేదు, పాక్షికంగా అమలు చేస్తున్నా కానీ పూర్తిగా అమలు చేయట్లేదు అన్నారు. కానీ అంకెల గారేడుతో రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వివరించడం జరిగింది. గతంలో ఉన్న పాలనకు చేసిన అప్పులు ఇప్పుడు ఉన్న బడ్జెట్ ప్రకారమే మేము అయినా కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మేము ప్రజల పక్షాన్ని నిలబడతాము, ఇది ప్రజాప్రభుత్వము, అందులో ఏమాత్రం అనుమానం లేదని కూడా తెలియజేస్తున్నారు. మరొక విషయం మనం ఇక్కడ గమనించాలి. కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఒకటి పెట్టింది, ప్రజాస్వామ్య ప్రభుత్వంలో నిరసన తెలిపే హక్కు కానీ
ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది. సామాన్య పౌరుడి నుంచి ముఖ్యమంత్రి వరకు, ప్రతిపక్ష నేత వరకు కూడా నిరసన తెలిపే హక్కు ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే నిలదీసే హక్కు కూడా సామాన్య పౌరుడికి కూడా ఉంటుందని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానము మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఎవరైనా సరే ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నాడేలా, ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోయినప్పుడు వారిపైన ఉద్యమాలు చేయడానికి కానీ, ధర్నాలు చేయడానికి కానీ, నిరసనలు చేయడానికి కానీ ధర్నా శక్కును ఉన్న ఇందిరా పార్క్ దగ్గరన మొన్నటి కేసీఆర్ ప్రభుత్వం తొలగించడం జరిగింది. మళ్ళా వాటిని పునరుద్ధరించడానికి కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది. మళ్ళీ ధర్నా శక్కును కూడా పునరుద్ధరించడం జరిగిందని చెప్పవచ్చును. వీటన్నిటిని చూస్తే కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన వారం రోజుల్లోపే ఇచ్చిన హామీలన్నిటిని కూడా అమలు చేస్తుందంటే రాబోయే రోజుల్లో అద్భుతమైన పాలన అందిస్తుందని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు. నిన్నే గవర్నర్ ప్రసంగంలో గవర్నర్ గారే చెప్పారు స్వయంగా, దొర పాలన పోయింది, ప్రజాస్వామ్య పాలన వచ్చింది. అహంకారపూరిత పాలన ప్రభుత్వం పోయింది, ప్రజా ప్రభుత్వం వచ్చిందని తమిళనాడు గవర్నర్ తమిళసై అసెంబ్లీలో తన స్పీచ్లో పేర్కొన్నారంటే ప్రజలకు ఇక్కడి నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని తెలియజేయడానికి, ప్రజలు ఏ సమస్య వచ్చినా స్వతహాగానే ముఖ్యమంత్రి కార్యాలయానికి కానీ, సెక్రటరీకి కానీ, ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్కి కానీ వెళ్ళి చెప్పుకోవచ్చు అనే ఒక ఇండక్షన్ కూడా ఇవ్వటం జరిగిందంటే ఇది ప్రజా ప్రభుత్వం అని చెప్పడంలో ఏ మాత్రం అనుమానం లేదని కూడా మనం చెప్పవచ్చును. అదే బాటలోని మంత్రులను కూడా కోఆర్డినేషన్ చేసుకోవడం జరుగుతుంది ముఖ్యమంత్రి. అందులో పెదమొబ్బుకం పోషించే పొంగులేటి సీనన్న కూడా ప్రభుత్వంలో కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అతనికి ఇచ్చిన బాధ్యతలన్నీ కూడా సక్రమంగా నెరవేరుస్తున్నారు. అతనికి ఇచ్చిన రెండో బాధ్యత గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న డబుల్ బెడ్రూమ్లన్నీ కూడా అర్హులైన పేదలందరికీ కూడా అందించే విధంగా కూడా ఇప్పటి నుండి కృషి చేయడం జరుగుతుంది. ఇప్పటికే గృహ నిర్మాణ శాఖ అధికారులను కూడా పిలిపించుకొని త్వరగతిన డబుల్ బెడ్రూమ్ ఇల్లును పూర్తి చేయాలని, పూర్తి చేసిన వెంటనే పేదవారికి అందించాలని కూడా వారికి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందంటే డబుల్ బెడ్రూమ్లు అతి త్వరలో పేద ప్రజలకు ఇవ్వడం జరుగుతుందని కూడా పొంగులేటి సీనన్న మనకి తెలియజేస్తున్నారు. ఇటీవల కాలంలో జరుగుతున్న అనేక పరిణామాలు దృష్టిలో ఉంచుకొని కూడా వాటన్నిటిని పక్కన పెట్టి కేవలం ప్రజా సంక్షేమ ధ్యేయంగానే కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగుతుందని కూడా సీనన్న మనకి ఘంటాబద్ధంగా తెలియజేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో సీనన్నగా పేరు ప్రఖ్యాతి పొందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి త్వరలో తెలంగాణ వ్యాప్తంగా కూడా పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లిచ్చి ఆ ఇంట్లో సంతోషాన్ని చూసి తెలంగాణ వ్యాప్తంగా కూడా తెలంగాణ ప్రజలకు పెద్ద కొడుకు కాబోతున్నారని చెప్పడంలో కూడా ఏ మాత్రం అనుమానం లేదని కూడా మనం చెప్పవచ్చును. ఇక్కడ రేపు ఒక పక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అతని క్యాబినెట్ సహచరైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు కోఆర్డినేషన్ మీద రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకు భూమద్దార సమాన న్యాయం జరగాలని, అదేవిధంగా గృహ నిర్మాణ శాఖ నిర్వహిస్తున్న సీనన్న అనేక మంది పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చి వారు కళ్ళల్లో సంతోషం చూడాలని కూడా మనము తెలియజేస్తున్నాము. మనకున్న అంతర్గత సమాచారం ప్రకారం అతి త్వరలో అంటే నెల రోజుల లోపునే పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని కూడా మనకున్న అంతర్గత ఉన్న సమాచారం. ఇప్పటికే ఆ దిశగా కూడా ప్రభుత్వం అడుగులు వేస్తుందని కూడా తెలియవచ్చు. ఏది ఏమైనా పొంగులేటి సీనన్న తెలంగాణ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకురావడానికి ఎంత కృషి చేసినారో వారికి ఇచ్చిన మంత్రుల పదవులను కూడా ప్రజలకు సేవ చేసే విధంగా సేవ చేయాలని, ఆ సేవ చేసే శక్తి భగవంతుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇవ్వాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లుల్లో కానీ, భూమాతలో కానీ భూమి కోల్పోయిన వారికి తిరిగి భూమి ఇవ్వాలని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో
అర్హులైన రాని వారికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లును కల్పించాలని కూడా ఈ సందర్భంగా సీనన్నకు మనం తెలియజేయటం జరుగుతుంది. పేదల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్న సీనన్న భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు పొందాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.